అన్న చర్మం గేదె ఉంది. మొత్తం పాలిచ్చే గుణాలు ఉన్నాయి గేదెల. మనకి డెలివరీ అయితే ఎన్ని పాలు పెట్టుకోవచ్చు? 9 లీటర్ పూటకి పెట్టుకోవచ్చు అన్న. చూడి ఉన్నాయి అందులో. ఓకే, రెండైతే చూడి ఉన్నాయి చెప్తారు. మిగతా అన్ని కూడా డెలివరీ అయిన గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి. కొమ్ము క్వాలిటీ చూసుకోవచ్చు, అన్ని క్వాలిటీ చూసుకోవచ్చు. ఇవన్నీ జంగల్ ఎక్కడి నుంచి వచ్చాయి? గుజరాత్ లో ఏ డిస్ట్రిక్ట్? బాబర్ జంగల్ నుంచి వస్తాయన్న మనకి. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రేమత్ డైరీ ఫామ్ లో ఉన్నామండి. ఈ రోజు ఎన్ని గేదెలు వచ్చాయి, వాటి పాల కెపాసిటీ ఎంత, రేట్లు ఎంత అన్న విషయాలు అయితే తమ్ముడు ఉన్నాడు కనుక్కుందాం. తమ్ముడు నమస్తే. నమస్తే అన్న. ఒక్కసారి ఈ రోజు మనకి ఏ బ్రీడ్ గేదెలు వచ్చాయి, ఎన్ని వచ్చాయి ఒకసారి చెప్పండి. వచ్చేసి బన్నీ వచ్చిందన్న ఒక లోడు. ఓకే, ప్లస్ వేరే స్టాక్స్ కూడా ఉన్నాయి. ముర్రై 2 లోడ్లు వచ్చినాయి. ఓకే, టోటల్ కలిపి మనకి 3 లోడ్లు ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ గా. ఓకే, మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి అందా? టోటల్ గా 30 మీద ఉంటాయి అన్న. 30 మీదనే ఉంటాయి. ఓకే, ఇప్పుడు దీని గురించి ఒకసారి చెప్పరా. ఇది బన్నీ బ్రీడ్ సంబంధించి బన్నీ గేదె అన్న. ఓకే, సెకండ్ నుంచి థర్డ్ లాక్టేషన్ ఉంటది. సెకండ్ నుంచి థర్డ్ లాక్టేషన్ మీద వచ్చేసి 14 లీటర్ రెడీ ఉన్నాయి అన్న. 14 లీటర్ రెడీ ఉన్నాయి. రైతు అయితే 20 లీటర్ గ్యారంటీ ఇచ్చిండు. ఓకే, కానీ మనం రైతులకి ఇక్కడ మనం ఇచ్చే రైతులకి అయితే 18 లీటర్ చెప్తున్నాం అన్న. 18 లీటర్ మనకి సిక్స్త్ డే ఉంది. ఓకే, 6వ రోజు ఇవాళ ఈని 14 లీటర్స్ అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి. 14 లీటర్ రెడీ ఉన్నాయి అన్న. ఓకే, ఈ బన్నీలా 20 లీటర్లు ఉంటాయా? పాలిస్తాయా? ఉంటాయన్న. మంచిగా ఫీడింగ్ దొరికిన టైం కంటే 20 లీటర్ దాటి కూడా ఇస్తుంది ఇది. కానీ మనం గొప్పతనం చెప్పుకోవద్దు. బ్రీడ్ ఎవరు ఎరక పెడతారు వాళ్ళే పాలు తీయగలుగుతారు. ఓకే, కెపాసిటీ పాలు తీసే వాళ్ళది కూడా ఉండాలి. బర్రె అయితే ఇస్తుంది కానీ తీసే వాళ్ళకి తీయడానికి కూడా రావాలి, తినిపించడానికి కూడా రావాలి, మెయింటెనెన్స్ చేయడానికి కూడా రావాలి. ఓకే, చూసుకోవచ్చు మనకి హై క్వాలిటీ మన హై మిల్కర్స్ బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి. ఇక్కడ మొత్తం అయితే 30 పైన గేదెలు అయితే రెడీగా ఉన్నాయి. బన్నీ ముర్రా రేమత్ డైరీ ఫామ్లో ఉన్నాం. ఉడంగడ్డ మనకి ఆరంగర్ క్రాస్ రోడ్ దగ్గరలో ఉంటుంది. తమ్ముడు దీని గురించి ఒకసారి చెప్పవా. ఇది కూడా వచ్చేసి మనకి సెకండ్ టు థర్డ్ లాక్టేషన్ ఉంటుంది అన్న. దీని దాని వచ్చేసి 12 లీటర్స్ రెడీ ఉన్నాయి. ఇప్పుడు 12 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయి అన్న. ఇది కూడా మనకి 16 లీటర్ మీద పాలిస్తుంది. ఎన్ని రోజులు అయింది ఇది డెలివరీ? అందా 7 to 8 డేస్ అవుతుంది. అన్ని ఫ్రెష్ డెలివరీ. ఓకే, దూడలన్నీ సేఫ్ వచ్చినాయి? సేఫ్ ఉన్నాయి అన్న. మాక్సిమం అన్ని సేఫ్ ఉన్నాయి. ఓకే, ఒక 2 సూడి ఉన్నాయి అందులో. ఓకే, 2 అయితే సూడి ఉన్నాయి చెప్తారు. మిగతా అన్ని కూడా డెలివరీ అయిన గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి. కొమ్ము క్వాలిటీ చూసుకోవచ్చు, అన్ని క్వాలిటీ చూసుకోవచ్చు. ఇవన్నీ జంగల్ ఎక్కడి నుంచి వచ్చాయి? గుజరాత్ లో ఏ డిస్ట్రిక్ట్? బాబర్ జంగల్ నుంచి వస్తాయన్న. మనకి మొత్తం బాబర్ జంగల్, వేరే జంగల్ తిరిగే అవసరం ఉండదు. బాబర్ జంగల్ నుంచి వస్తాయి. ఓకే, బర్రె నమ్మకం ఉంటుంది, పాల నమ్మకం ఉంటాయి అక్కడ. ఓకే, బాబర్ జంగల్ నుంచి వచ్చిన గేదెలు అయితే మంచిగా ఉంటాయి అక్కడ. సేల్కి అయితే ఉన్నాయండి. దీని అండర్ క్వాలిటీ కూడా చూసి అన్ని కూడా టాప్ క్వాలిటీ మంచి హై మిల్కర్స్ అని చెప్పారు. ఇప్పుడైతే మనకి ఎన్ని లీటర్ రెడీ ఉన్నాయి తమ్ముడు? దీంతో ఇప్పుడు 12 లీటర్ రెడీ ఉన్నాయి. 12 లీటర్ రెడీ ఉన్నాయి. 16 లీటర్ వరకు పోవచ్చు. 16 లీటర్ దాటి ఇస్తుంది కానీ 16 లీటర్ రైతులు పెట్టుకోవచ్చు పాలు. ఓకే, మొత్తం కూడా బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి. తమ్ముడు దీని గురించి ఒకసారి చెప్పవా. ఇది కూడా ఇప్పుడు మనకి డెలివరీ అయితే సెకండ్ టు థర్డ్ లాక్టేషన్ అన్న. ఓకే, డెలివరీ డెలివరీ అయితే ఇది ఇంకా డెలివరీ కాలేదా? ఇంకా డెలివరీ కాలే అన్న. ఇంకొక 2 to 3 డేస్ తీసుకుంటది. ఓకే, 2-3 రోజుల్లో డెలివరీ అయ్యే గేదె ఇది. మనకి డెలివరీ అయితే మనకి తీసుకుంటది కానీ సన్న చర్మం గేదె ఉంది. ఓకే, మొత్తం పాలిచ్చే గుణాలు ఉన్నాయి గేదెల. మనకి డెలివరీ అయితే పాలు పెట్టుకోవచ్చు. 9 లీటర్ పూటకి పెట్టుకోవచ్చు అన్న. ఇంకా ఆర్డర్ చేయలేదు. అది ఇంకా చేస్తుందా? ఫుల్ సైజ్ గేదె ఉంది. ఓకే, ఫుల్ సైజ్ గేదె ఇంకా అయితే చేస్తుందా? రైతులు అయితే 8 లీటర్ పెట్టుకొని తీసుకోవచ్చు. ఓకే, రైతులు అయితే 8 ఆర్డర్ చేయలేదు అన్న. ఇంకా పూర్తిగా ఆర్డర్ చేయలేదు. ఇంకా పెద్దగా పొదుగాలు దిగింది కాబట్టి ఇంకా పూర్తిగా ఆర్డర్ చేయలేదు. ఓకే, ఇంకా తీసుకుంటది ఖచ్చితంగా. తీసుకున్న తర్వాత ఇంతది డెలివరీ అయితే మాత్రం 9 లీటర్ల పాలు అయితే. ఓకే, డెలివరీ అయితే మాత్రం 9 పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ బన్నీ పెట్టుకోవచ్చు అన్న ఆరామ్సే. ఓకే, బన్నీ బ్రీడ్ అయితే మనకైతే పాలు అయితే ఇస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది. బన్నీ బ్రీడ్ లో వచ్చేసి మనకి మీడియం సైజ్ కూడా వస్తాయి అన్న. కానీ మనం తెప్పించేది అన్ని హెవీ క్వాలిటీ మనం తెప్పిస్తున్నాం. ఓకే, హై మిల్కర్స్ అని చెప్తున్నారు. ఇంకొక గేదె వస్తుంది, దీని గురించి ఒకసారి. ఇది కూడా వచ్చేసి మనకి సెకండ్ లాక్టేషన్ అన్న. 2వ ఈతలో ఉంది. పాల కెపాసిటీ అందా? దీంతో ఇప్పుడు 10 లీటర్స్ రెడీ ఉన్నాయన్న. ఇంకొక 5-6 రోజులు పోతే పాలకి మాత్రం రైతులు 2 పూటలు 3 పూటలు ఉండి మంచిగా చూసుకొని తీసుకుపోవచ్చు అన్న. ఓకే, పాల కాడ డౌట్ ఏమి ఉండదు. ఓకే, ఇక్కడైతే రైతులు అయితే ఉండి చూసుకొని తీసుకొని బర్రె ఒక్కటి కాదన్న. బర్రె ఒక రోజులో 100 కావాలన్నా కూడా అవైలబుల్ చేసి ఇస్తాం. ఓకే, కానీ బ్రీడ్ కావాలంటే ఎవరు కూడా దానికోసం ప్రిఫరెన్స్ చేస్తారు. బ్రీడ్ కోసం అంటే బ్రీడ్ కోసం కొంచెం ఆగాల్సి వస్తుంది. మనతనైనా ఎక్కడైనా కొంటే బ్రీడ్ కోసం, మంచి బ్రీడ్ కోసం ఆగి తీసుకోవాలి. ఎందుకంటే రేపటికి మీరు సాధిన దాని వాల్యూ ఉంటుంది, రేపటికి అమ్మిన దాని వాల్యూ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి మీరు కూడా డిమాండ్తో నమ్మొచ్చు. అవును, రైతులు కూడా. ఇది వచ్చేసి మనకి డెలివరీ అయిందా కాలేదా? అయిపోయిందన్న. డెలివరీ అయింది. జున్నుపాల మీద ఉందన్న. జున్నుపాల మీద ఉంది. ఎన్ని పాలు ఉన్నాయి జున్నుపాలు? దాంతో ఇప్పుడు 10 మీదనే ఉన్నాయన్న. 10 మీదనే ఉన్నాయా? 10 మీదనే ఉన్నాయి. ఓకే, 10 లీటర్ల పైన ఇచ్చేది. యాక్చువల్ మనకి సెట్ అయినాక యాక్చువల్ మనకి 15-16 ఇస్తుంది అన్న. ఓకే, 7 అయితే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. ఓకే, 7 అయితే ఖచ్చితంగా ఇచ్చే గేదె అని చెప్తున్నారు. 7 లీటర్ల పాలు ఇచ్చే కెపాసిటీ గల గేదె అని చెప్తున్నారు. అన్ని కూడా బాబర్ జంగల్ నుంచి అయితే రావడం జరిగింది. మొత్తం కూడా క్వాలిటీ చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేసి తీసుకోవచ్చు అని చెప్తున్నారు. 2 పూటలు కాదు 3 పూటలు ఇక్కడ ఉండండి. పాలు చెక్ చేసుకోండి, దారాలు చెక్ చేసుకోండి, ఎట్లా ఉన్నాయి ఏంటని. వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయి లేదా చెక్ చేసుకున్న తర్వాత మాట్లాడుకోవచ్చు. క్వాలిటీ అన్నీ చూసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు రైతులు.
ఓకే, ఇంకొక గేదె కూడా తీసుకొస్తున్నారు, దీని గురించి కూడా మనం మాట్లాడదాం. ఇది ఇప్పుడు మనకి థర్డ్ లాక్టేషన్ అన్న, 3వ ఈతలో ఉంది. డెలివరీ ఇయ్యాలకి 5th డే అన్న, 5th డే, 5వ రోజే ఇది. 5వ-6వ రోజు ఇయ్యాలకి డెలివరీ అయ్యి. ఎన్ని పాలు తీసారు అందాదా? పాలు జున్ను పాలు కలిసినాయి అన్న, 10 లీటర్ మీదనే ఉన్నాయి దీంట్లో కూడా. అది కూడా మనకి 15 to 16 లీటర్స్ ఇస్తుంది. ఓకే, సైజ్ మంచి సైజ్ గేదె ఉంది, మంచి సైజ్ గేదె ఉంది. ఓకే, చూసుకోవచ్చు, సైజ్ హైట్ చూసుకోవచ్చు మీరు, మంచి క్వాలిటీ. ఇప్పుడైతే మనకి 10 లీటర్ల పైన ఇచ్చినాయని చెప్తున్నారు. 5 days అవుతుంది. ఆర్డర్ ఏం లేదు, ఆడ జంగల్లో అయితే ఫుల్ ఆర్డర్ మీద ఉండే గేదె. అవునవునవును. మార్నింగ్ పాలు తీసారా? మార్నింగ్ పాలు మనకి ఈ అమ్మిన గేదె తీసేసారు మీరు. ఓకే, ఇది కూడా వచ్చేసి సెకండ్ లాక్టేషన్ పడ్డా అన్న, 2వ ఈత పడ్డా ఇది. ఇది కూడా బాబర్ జంగల్ నుంచి వచ్చింది. ఇది డెలివరీ అయిందా? ఇది డెలివరీ అయిపోయింది. 12 లీటర్స్ రెడీ ఉన్నాయి. ఓకే, ఇది కూడా మనకి 15 to 16 లీటర్స్ కెపాసిటీ ఉన్నది. ఓకే, 15 నుంచి 16 లీటర్ల పాలు ఇచ్చేది. 16 లీటర్ వరకు కెపాసిటీ గేదెలు. 12 లీటర్స్ అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయా? రెడీ ఉన్నాయన్న 12 లీటర్స్. క్వాలిటీని బట్టి రేట్. తమ్ముడు రేట్ విషయం వస్తే ఎంత నుంచి ఎంత ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్? గేదెని బట్టి రేట్ ఉందన్న, గేదెని బట్టి రేట్ మనం 5,000 10,000 ఎక్కువ ఏం చెప్పం రైతులకి. ఓకే, వచ్చిందంటే గేదె మీరు చూసుకోండి, సాటిస్ఫై మీరు గేదె కావాలా, మీరు సాటిస్ఫై అయిపోతే రేట్ 5-10,000 అక్కడిక్కడ చూసి ఇచ్చేస్తాం మనం. ఓకే, గేదెని బట్టి కూడా మనకైతే రేట్ ఉంది. గేదెని బట్టి రేట్ ఉందన్న. మార్కెట్లో మొత్తం మనం ఆల్ ఓవర్ మొత్తం మీకు ఇండియాలో గేదె ఎక్కడైనా దొరుకుతుంది, మీకు దొరకదని కాదు, కానీ గేదెని బట్టి మనకు వాల్యూ ఉంటుంది. ఓకే, మంచి గేదెకి మంచి రేట్ ఉంది, మీడియం గేదెకి మీడియం రేట్ ఉంది. ఎప్పుడైనా కూడా క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుందండి. మీకు ఏ గేదె నచ్చుతో ఆ గేదె కూడా వాళ్ళైతే రేట్ చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్క గేదె ఒక్కొక్క రేట్ ఉంది, క్వాలిటీ ఉన్నాయి కాబట్టి. ఇది వచ్చేసి ఇది ఇంకా ప్రెగ్నెంట్ అన్న. ప్రెగ్నెంట్ ఎన్ని రోజులు టైం ఉంది? ఇది అందా ఇంతదన్న 2 days లో అట్లా ఇంతది. ఓకే, 2 days లో డెలివరీ అయ్యే గేదె ఇది. డెలివరీ అయితే మనకి ఇది కూడా 14-15 లీటర్స్ పాలు ఇస్తుంది. ఓకే, 14-15 లీటర్ల సైజ్ గేదె ఉంది. ఓకే, సెకండ్ లాక్టేషన్ ఇప్పుడు 2వ ఈతలో ఉంది. 14-15 లీటర్స్ అయితే డెలివరీ అయితే ఇస్తుందని చెప్తున్నారు. చూసుకోవచ్చు, మనకి క్వాలిటీ చూసుకోండి, అన్నీ కూడా మనకి జెడ్ బ్లాక్ కలర్లో ఉన్నాయి. బాబర్ జంగల్ నుంచి అయితే రావడం జరిగింది, గుజరాత్ నుంచి. ఇక్కడైతే పాలు చెక్ చేసుకోండి. అట్లాగే ఇక్కడ వెహికల్స్ కూడా ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అయితే మీకు ఎక్కడికైనా కూడా పంపించడం జరుగుతుంది. మనకు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇది 4 రూముల మధ్య గ్యాప్ చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీలు చూసుకోండి, మీకైతే అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడైనా కూడా. ఇంకో గేదెలు అయితే చాలా వరకు అయితే అన్ని హై మిల్కర్స్, మంచి క్వాలిటీ గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి. ఇది వచ్చేసి తమ్ముడు ఇయాల ఒక లోడ్ వచ్చింది బన్నీది, మళ్ళీ ఇంకొకటి వచ్చేసి వెనస్డే మళ్ళీ ఇంకొక లోడ్ ఉంది. ఓకే, వెనస్డే ఇంకొక లోడ్ ఉంది. ఓకే, ఇది వచ్చేసి ఇది ఎన్నో అయితే ఉంటుంది అన్నది? ఇది మనకి ఇప్పుడు 3rd ఈత అన్న, 3వ ఈతలో ఉంది. దాంతో ఇప్పుడు 16 లీటర్స్ ప్లస్ మిల్క్ ఉన్నాయన్న. ఓకే, 16 లీటర్ మార్నింగ్ పాలు విండేసి. ఇది వచ్చేసి అది గేదె అమ్మింది, వరంగల్ అయినా తీసుకుండు. ఇది వరంగల్ ఆయన కొనుగోలు చేసిండు, అయిపోయిందని చెప్తున్నారు. అది కూడా మనకి 20 లీటర్స్ ప్లస్ కెపాసిటీ. ఇది కూడా మనకి ఓకే ఫుల్ సైజ్ గేదె ఉంది. అడర్ మార్నింగ్ మీరు చూస్తే చాలా టైంట్ అడర్ గేదె ఉంది. ఓకే, చూసుకోవచ్చు, అన్ని కూడా హై మిల్కర్స్, మంచి టాప్ క్వాలిటీ అని చెప్పడం జరుగుతుంది. అన్ని కూడా బాబర్ జంగల్ నుంచి రావడం జరిగింది. మార్నింగే రావడం వల్ల కొంచెం బాడీ పెయిన్స్ ఉంటాయి గేదెలకైతే. ఎన్ని రోజులు టైం పట్టినప్పుడు మనకి గుజరాత్ రావడానికి? 3 days పడతాయి అన్న. 3 days టైం పడుతుంది. 3 to 4 days పడతాయి. మనని బట్టి రేట్ మనం ఎట్లా తీసుకొస్తాం, మనం జర్నీ ఎంత మంచిగా చేపిస్తే అంత మంచిగా వస్తాయి గేదెలు. ఓకే, ఒక రోజు లేట్ వస్తే బరే రెస్ట్ తీసుకుని వస్తుంది. ఓకే ఓకే, సాటిస్ఫైగా దిగుతాయి బర్రెలు. లేకుంటే మనం ఒక రోజు జల్దబాజీ చేసినామంటే అదే నొప్పిలతో దిగుతాయి. ఓకే, మరి అది సెట్ కానీ ఇక్కడ వారం పడతాయి. అవును. ఓకే, నిదానంగా వస్తేనే మంచిదని చెప్తున్నారు. మనకైతే టైం తీసుకొని వస్తే అక్కడ రెస్ట్ తీసుకుంటాయి కాబట్టి అన్నిటికీ జంగల్ గేదెలు అన్న ఇవి. ఇవన్నీ కూడా బాబర్ జంగల్ గేదెలు. దూడలు కూడా సేఫ్. మంచి గేదెల కోసం ప్రిఫర్ చేస్తున్నారంటే మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు అన్న. క్వాలిటీ గేదెల కోసం బన్నీ వచ్చేసి మన తన బన్నీ ఒక లోడ్ ఉందన్న, ముర్రా 2 loads ఉన్నాయి. ఓకే, మన అన్ని క్వాలిటీస్ వస్తూ ఉంటాయి మన తన. 65 days మన తన గేదెలు వస్తూ ఉంటాయి కంటిన్యూగా. ఏ బ్రీడ్ ఎక్కువ తీసుకుంటున్నారు రైతులు? బ్రీడ్ అంటే ప్రిఫర్ చేసేది బన్నీ రైతులు. ప్లస్ జాఫ్రీ కూడా ఒక లోడ్ వచ్చింది, సోల్డ్ అవుట్ అయింది. ఓకే, ఆ షెడ్ లో ఉన్నాయి, పక్కన షెడ్ లో ఇంకొక ఫామ్ లో. మనకి కంటిన్యూగా 365 days గేదెలు వస్తూ ఉంటాయి అన్న. క్వాలిటీ కోసం ప్రిఫర్ చేస్తున్నారంటే క్వాలిటీ గేదెలు కూడా వస్తూ ఉంటాయి. మీరు కంటిన్యూగా రావచ్చు, చూసుకోవచ్చు, తీసుకోపోవచ్చు. 2-3 పూటలు పాలు చూసుకోవచ్చు. సాటిస్ఫై ఉంటేనే తీసుకోపోవచ్చు రైతులు. ఓకే, రైతులు అయితే ఎక్కువగా బన్నీ అయితే కొనుగోలు చేస్తున్నారు. బన్నీ చేస్తారు, ముర్రా చేస్తారు. కానీ మంచి పాలు ఇచ్చేది ప్లస్ మనకు తట్టుకొని ఇచ్చేటి బన్నీ ప్రిఫర్ చేస్తారు రైతులు. ఓకే, మన డైరీ సిటీ సర్కిల్ డైరీ వాళ్ళు మన జాఫ్రీలైనా లేకుంటే ముర్రా అయినా ప్రిఫర్ చేస్తారు. ఓకే, బన్నీలో మనకి సెకండ్ టైం అంటే ప్రెగ్నెంట్ వస్తున్నాయా? వస్తాయి అన్న, ఖచ్చితంగా రిజల్ట్. సెమెన్తో కానీ బుల్తో కానీ? సెమెన్తోనే అంత మనకి రేషియో తెలియదు, కానీ బుల్తో మాక్సిమం వస్తాయి అన్న. అట్లేముండదు బన్నీలో, అట్లేముండదు. ఓకే, చాలా వరకు అయితే రైతులు అయితే బన్నీ అండ్ ముర్రా, జాఫరాబాద్ ఎన్ని 3 బ్రీడ్స్ అయితే ఎప్పుడైనా మన దగ్గర ఉంటాయి. 3 బ్రీడ్స్ ఉంటాయి. ఇంకొక బ్రీడ్స్ కంటిన్యూ వస్తాయి అన్న. మనకి ఏది కావాలి, ఎన్ని కావాలి మనం చెప్తే అవైలబుల్ చేసి ఇస్తాం. ఉంటే ఇచ్చేస్తాం, లేకుంటే అవైలబుల్ చేసి ఇస్తాం. క్వాలిటీ ప్రిఫర్ చేసి ఇస్తాం మీకు. అట్లా ఏమి ఉండదు.
మార్కెట్కి మీకు 10,000 తక్కువకి ఇస్తాం. ఓకే, ఎప్పుడైనా కానివ్వండి, మార్కెట్ తెలుసుకున్న తర్వాత 10,000 తక్కువకి ఇస్తాం మేము. ఓకే. మనకైతే బుధవారం ఇంకొక లోడ్ వస్తుంది, వెనస్డే మనకి ఇంకొక లోడ్ ఉంది, బన్నీది వస్తుంది. ఓకే, రేట్లు అయితే ఏం తగ్గలే ఇంకా? రేట్లు ఎట్లా ఉన్నాయంటే రేట్లు మార్కెట్ దిగలే అన్న, దిగలేదు. మార్కెట్ హైదరాబాద్ సర్కిల్ ఎట్లా అంటే ఎంటీ గేదెలకి ఉట్టి గేదెలకి రేట్ ఎట్లా ఉందో దేశంలో కూడా అట్లనే ఉంది రేటు. దానివల్ల మార్కెట్లో డౌన్ రాలే, లేకపోతే ఇప్పటి వరకు మార్కెట్ డౌన్ కావాల్సి ఉండే, బర్రె మీద 10-20 వేలు తగ్గాల్సి ఉండే. తగ్గినాయి కానీ ఆ మాత్రం తగ్గలేవు, మనం అనుకునేటట్లు తగ్గలేవు ఇప్పటి వరకు. ఓకే, తగ్గితే రైతులకు మంచి ఉంటుండే, మనకు మంచిగా ఉంటుండే. ఎవరైనా తగ్గితే మనం సరే మనం వర్షాకాలంలో వేసుకుంటే మనకి పని చేసే బర్రెలని మనం వేసుకుంటుండే రైతులు, కానీ అట్లా రేట్లు తగ్గలేవు. రేట్లు తగ్గకుండా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి కానీ తగ్గే అవకాశాలు అయితే లేవన్న. ఇప్పుడు వేరే సైడ్లలో మనకి ఎక్కడిక్కడ ఆంధ్రాలో తగ్గినాయి అంటారు, రేట్లు తగ్గినాయి అంటారు ఆంధ్రాలో మార్కెట్స్లో. అవి ఏమైతే అంటే సూడి గేదెలు తీసుకుంటారు, అంటే మేపిన తర్వాత అమ్ముతారు కాబట్టి వాళ్ళకి ఏం ఛార్జెస్ రావు. దేశం నుంచి వచ్చిన గేదెకి ప్రతి గేదెకి రేట్ ఆడ హై ఉంటుంది, ప్లస్ 15,000 to 16,000 ఖర్చు ఉంటుంది గేదె ఇంకా. దానివల్ల గేదె మనకి 10,000 to 15,000 ఎక్కువ ఉంటుంది జంగల్ నుంచి వచ్చిన గేదె. దానివల్ల వేరియేషన్ వస్తుంది. క్వాలిటీ మంచిగా ఉంటే రైతులు కూడా 5-10 వేల కాడ చూడరన్న. మంచి క్వాలిటీ ఉంటే ఎవరైనా ప్రిఫర్ చేసి తీసుకుంటారు. క్వాలిటీ మంచిగా ఉంటే పాలలో వెళ్తే 50 పైసలు మనకి, రైతులకైనా కానీ మనకైనా కానీ. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.